Subscribe and share my channel Sudarsana. నమస్కారం. సుదర్శన వైటీ ప్రేక్షకులకు స్వాగతం. శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగం నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము 14వ శ్లోకము. శ్రీ భగవానువాచ దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్య మహింసా చ శారీరం తప ఉచ్యతే. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్య మహింసా చ శారీరం తప ఉచ్యతే. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. దేవతలను, బ్రహ్మనిష్ఠులను, గురువులను, జ్ఞానులను, మహాత్ములను, బ్రహ్మజ్ఞానము గల పెద్దలను పూజించుట, బాహ్యభ్యంతర శుద్ధి కలిగి ఉండుట, రుజుత్వముతో కూడి ఉండుట, కుటిలత్వము లేకుండుట, మనోవాక్కాయములతో ఏకరీతిగా వర్తించుట, బ్రహ్మచర్య వ్రతమును పాలించుట, ఏ ప్రాణిని హింసింపకుండుట, శారీరక తపస్సని, శరీర సంబంధమైన తపస్సని చెప్పబడుచున్నది. శారీరక, వాచిక, మానసికములనే 3 విధముల తపస్సులను గురించి చెప్పబడిన ఈ ఘట్టము 14, 15, 16 శ్లోకములు చాలా ముఖ్యమైనవి. సాధకులు ఈ 3 విధములైన తపస్సులను చక్కగా ఆచరించి త్రికరణ శుద్ధులై ఉన్నచో నిర్మల దర్పణమున ప్రతిబింబము వలె ఆత్మానుభూతి వారికి సులభముగా లభ్యము కాగలదు. ఈ అధ్యాయమున ఆహారము, యజ్ఞము, దానము అను వానిని గురించి చెప్పునప్పుడు వాని యొక్క సాత్విక, రాజస, తామస రూపములనే చెప్పి ఒక తపస్సును గూర్చి వర్ణించినప్పుడు మాత్రము దానిని సాత్విక, రాజస, తామస రూపములనే కాక తత్సంబంధమైన శారీరక, వాచిక, మానసిక తపస్సులను కూడా చెప్పారు. ఉపాధి అందలి మాలిన్యములను బాగుగా తప్పింపచేసి వాటిని తొలగించుటయే తపస్సు. అదే మోక్షమునకు హేతువు. పరమార్థ సాధనలలో అది చాలా ప్రధానమైనది. అందువలననే కాబోలు గీతాచార్యులు తపస్సును గురించి చెప్పేటప్పుడు అన్నింటి వలె సామాన్యముగా చెప్పక ప్రత్యేకించి మరలా 3 విధములుగా చెప్పారు. జనులలో కొందరు తపస్సును మాట వినగానే భయపడుతూ ఉంటారు. ఎండలో, వానలో బాధ చెందుటయే తపస్సని వారి భావము. కానీ శ్రీకృష్ణ పరమాత్మ తపస్సును గురించి ఇక్కడ చేసిన వివరణమును, వ్యాఖ్యను పరిశీలించినచో ఇంకా వారట్టి భయము చెందనవసరము లేదని స్పష్టము కాగలదు. భయంకరములైన తపస్సులను గూర్చిన ప్రస్తావనయే ఇక్కడ లేదు. కాబట్టి సులభ సాధ్యములై అందరకును ఆచరణయోగ్యములైనట్టి ఈ త్రివిధ తపస్సులను ప్రతివారును, స్త్రీలును, పురుషులను చక్కగా ఆచరించి శరీర వాంగ్మనములను శుద్ధమనర్చుకొని మోక్షభాగులు కావలేను. ఈ శ్లోకమునందు శారీరక సంబంధమైన తపస్సు చెప్పబడింది. ఇందు 5 సాధనలు చెప్పబడ్డాయి. మొట్టమొదట పెద్దల సేవనము, పూజనము చెప్పబడింది. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం. పెద్దలను, బ్రహ్మనిష్ఠులను పూజించుట వలన, సేవించుట వలన 2 మహత్తర సత్ఫలితములు సాధకునకు కలగగలవు. అవి ఏవనగా వారి యొక్క అనుగ్రహము లభించుట, తన యొక్క అహంకారము, అభిమానము శమించుట, అధ్యాత్మ మార్గమున సర్వేశ్వరుని యొక్కయు, సద్గురుని యొక్కయు, మహాత్ముల యొక్కయు అనుగ్రహము లేనిచో
దుస్తరమగు మాయ ఎవరికిని దారి ఇవ్వదు. ప్రతిబంధకములు తొలగవు. అప్పుడు జనులు పరమార్థ రంగమున ముందుకు వెళ్ళుట చాలా కష్టము. కాబట్టి వారి యొక్క పూజా సేవాదుల చేత వారి ఎడల వినయ విధేయతలను చూపుట వలనను వారి అనుగ్రహమును ఆశీర్వాదమును ఎట్లయినా సంపాదించవలను. వారి కటాక్షము ముముక్షువులకు అపారమగు మేలును చేకూర్చును. ఇంతేకాదు, పెద్దలను సేవించుట వలన మనుజునకు తన యందలి అహంకారము, గర్వము, అభిమానము శీఘ్రముగా శమించిపోగలదు. కాబట్టి ముముక్షువునకు ఈ సాధన చాలా అవసరమై ఉన్నది. అందుకే కాబోలు భగవానుడు మొట్టమొదట దానినే చెప్పారు. ద్విజులనగా రెండవ జన్మ ఎత్తినవారు, అనగా పుట్టుకతో వచ్చిన జన్మ కాక సంస్కారముచే సాధనచే వచ్చిన రెండో జన్మ కలవారని అర్థము. వారి జీవితము పూర్వజీవితము వలె ఉండదు. వారి యందు బ్రహ్మ తేజస్సు ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రజ్ఞ కలవాడు ప్రాజ్ఞుడు, జ్ఞాని అని అర్థము. ప్రజ్ఞానం బ్రహ్మను మహావాక్యమందు తెలుపబడిన బ్రహ్మరూపమగు ప్రజ్ఞను, చిద్వస్తువును తెలుసుకొని వారే ప్రాజ్ఞులని చెప్పవచ్చును. అట్టి ప్రాజ్ఞులను, మహనీయులను సత్కరించుట, పూజించుట ఒక విధమైన తపస్సనియే ఇక్కడ చెప్పబడింది. శౌచం, మనశ్శుద్ధి, శరీరశుద్ధి, పరిసర శుద్ధి ఈ మూడును అవసరములే. తన మనస్సు, తన శరీరము, తాను ఉండే చోటు ఈ మూడింటిని శుద్ధముగా ఉంచుకొనవలెను. మురికి తావులందు ఉండు వారికి ఆరోగ్యము చెడుటయే కాక మురికి భావనలు కూడా కలుగుచుండును. మలిన శరీరములు గలవానికి స్వాస్థ్యము చెడుటచే నిష్టకు విఘ్నములు కలుగును. ఇంకా మలిన మనస్సు గలవారికి అసలు దైవ మార్గమే కనిపించకుండా ఉండును. కాబట్టి సాధకుడు కడు జాగరూకుడై శుచిత్వమును బాగుగా సంపాదించవలెను. ఊడ్చి శుద్ధము చేయుట ద్వారా పరిసరములను, స్నాన సాత్వికాహారాదుల ద్వారా శరీరమును, మలిన సంకల్పత్యాగము ద్వారా దైవ సంకల్పములను చేయుట ద్వారా మనస్సును శుచివంతముగా చేసుకొనవలెను. ఆర్జవం, రుజుత్వము, కుట్ర, కపటము, కౌటిల్యము లేకుండుట. పాము వలె వక్రత కలిగి ఉండువాని యందు విషము ఉండియే ఉండును. కావున తలంపునందు, వాక్కునందు, క్రియయందు ఒకే విధమైన ప్రవర్తన కలిగి ఉండవలెను. శరీర వాంగ్మనంబులలో ఏకరీతిన వర్తింపవలెను. వక్ర వ్యవహారము మానవలెను. బ్రహ్మచర్యం, త్రికరణములతో బ్రహ్మచర్యమును ఆచరించుట ఒక మహా తపస్సని భగవానుడు చెప్తున్నారు. బ్రహ్మచర్యం అనగా విషయదోషము, కామభావన, కామ వ్యవహారము లేకుండుట మరియు బ్రహ్మమును గూర్చి చింతించుట. అన్ని సాధనలకును బ్రహ్మచర్యము పునాది వంటిది. కనుకనే గీతలో భగవానుడు అక్కడక్కడ దానిని ప్రోత్సహిస్తూ వచ్చారు. దీని విషయమై అశ్రద్ధ వహించినచో మనుజుడు పరమార్థ పదమున ఉన్నతిని పొందజాలడు. అధ్యాత్మ సౌధమున బ్రహ్మచర్యము కీలక స్థానము ఆక్రమించుకొని ఉన్నది. అహింస, శరీర వాంగ్మనములచే ఏ ప్రాణికిని అపకారము చేయకుండుట. అజ్ఞానము కలిగి ఉన్నచో తన ఆత్మను తాను హింసించుకొనినట్లు అవును. కావున అజ్ఞానమును తొలగించి జ్ఞాన సముపార్జనము చేయుట ద్వారా ఆత్మహింసను విడుచుటయు అహింసయే అగును. అయితే ఇది అహింస యొక్క మహోన్నతమగు రూపమని తెలుసుకొనవలెను. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.